ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని మార్కండేయ మహర్షి గారు మనకు అందించినటువంటి గొప్ప ధర్మశాస్త్రాల యొక్క సారభూతమైనటువంటి విషయాల్ని మనం యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మవ్యాధుడికి అలాగే కౌశిక బ్రాహ్మణుడికి జరిగినటువంటి సంవాదాన్ని మార్కండేయ మహర్షి గారు తెలుపుతున్నారు. ఎన్నో ధర్మశాస్త్రాలు చదివితే కానీ అంత జ్ఞానం రాదు. అటువంటి అనేక ధర్మశాస్త్రాలను తెలుసుకున్న ఒక మహర్షియే నీ రూపంలో ఉన్నాడా అని ఆ కౌశికుడు ప్రశ్నించాడు. దివ్య ప్రభావస్సు మహాన్ ఋషిరేవ మతోసిమే, నాకు ఒక గొప్ప మహర్షిగా నీవు తోస్తున్నావయ్యా అని అంటే ధర్మవ్యాధుడు కూడా అంతే చమత్కారంగా, అయ్యా నా దగ్గరగా వచ్చిన వాడి నీవు సామాన్యుడివి కాదు, ఎంతో వేదాలను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడివి. ప్రపంచంలో ఇద్దరికి శ్రేష్టమైనటువంటి స్థానాలు ఇస్తూ ఉంటారు, అనగా గౌరవిస్తూ ఉంటారు. ఇక్కడ గౌరవ శబ్దానికి అర్థం ఏమిటంటే మొట్టమొదటి భోజనం కానీ మొదటిసారిగా అనగా వారికి మొదట తీర్థం ఇవ్వడం కానీ అని చెబుతారు. వారెవరంటే ఇద్దరు, బ్రాహ్మణా వై మహాభాగా పితరః అగ్రభుజ సదా, వీరిద్దరిని కూడా అగ్రభుక్ అని పిలుస్తారు. అనగా మొట్టమొదటిగా వీరికి భోజనం పెట్టాలి అని. అటువంటి బ్రాహ్మణుడిగా నీవు వచ్చావు కాబట్టి నాకు తెలిసినంత విషయాలు నీకు నేను చెబుతున్నానయ్యా అని చెబుతూ, యత్తేషాం చ ప్రియం తత్తే వక్ష్యామి ద్విజసత్తమ నమస్కృత్వా బ్రాహ్మణేభ్యః బ్రాహ్మీం విద్యాం నిబోధమే. అలాగే ఆ బ్రాహ్మణులకు ప్రీతికరమైన విషయం ఏమిటో తెలుసా? దాన్నే బ్రాహ్మీ విద్య అని చెబుతారు. ఆ బ్రాహ్మీ విద్యను నీకు చెబుతాను విను. బ్రాహ్మణో భోజన ప్రియ అని ఈ కాలంలో ఎందరో వారిని అవమానిస్తూ ఉంటారు. కానీ ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, బ్రాహ్మణులకు ప్రియకరమైనది విద్య అనగా జ్ఞానము. జ్ఞానం ఒకటి ఉంటే చాలు, వారు సంతోషిస్తారు. ఎందుకంటే వారు తమ జీవితాన్ని మొత్తాన్ని కూడా జ్ఞానం కోసమే వారు వెచ్చిస్తారు. జీవితంలో శైశవావస్థలో లేకపోతే బాల్యావస్థలో యవ్వనావస్థ వచ్చే వరకు కూడా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత అధ్యాపనం చేస్తారు. అధ్యాపనం చేసి ఎందరో మహానుభావులు ఎన్నో పురాణాలను, ఎన్నో గ్రంథాలను, ఎన్నో స్మృతులను, పురాణాలు కాదు ఎన్నో గ్రంథాలను రచిస్తే అవన్నీ కూడా మన వాటిని మనం ఆధారంగా పెట్టుకొని మన జీవన విధానాన్ని, అలాగే ఎన్నో ఖగోళ శాస్త్రమైనా కావచ్చు, విజ్ఞాన శాస్త్రమైనా కావచ్చు, లేకపోతే వృక్షశాస్త్రమైనా కావచ్చు, ఏ శాస్త్రమైనా సరే వారెంతో తపస్సు చేసి వాటిని రచించి మనకు అందించారు. కాబట్టి ఆ విధంగా అటువంటి బ్రాహ్మణులకు ప్రీతికరమైనటువంటి బ్రాహ్మీ విద్య, ఆ బ్రాహ్మీ విద్యను నీకు చెబుతాను విను. అది కూడా ఎలా తెలుసా? నమస్కృత్వా, ఆ బ్రాహ్మణులకు నమస్కరించి నీకు చెబుతాను, జాగ్రత్తగా విను. ఇదం విశ్వం జగత్సర్వం అజయ్యం చాపి సర్వశః మహాభూతాత్మకం బ్రహ్మ నాతః పరతరం భవేత్. ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలతో నిర్మించబడినది. ఇందులో చరాచర జగత్తు అనగా అలా సంచరించేవి కొన్ని, సంచరించని సృష్టి కూడా ఇందులో ఉంది. అటువంటి ఈ ప్రపంచాన్ని పొందాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇందులో పుట్టాలన్నా కూడా ఎన్నో సత్కర్మల యొక్క ఫలితంగా ఇక్కడ పుడుతూ ఉంటారు. అందుకోసమే అజయ్యం చాపి సర్వశః, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేనిదే ఇక్కడ పుట్టలేరు. కానీ మహాభూతాత్మకం, అన్ని భూతాలు కూడా ఇక్కడ జీవుని యొక్క ఉన్నత స్థానాన్ని పొందడానికి సహకారి కారణంగా ఉన్నాయి. అలాగే పరమాత్మను కూడా పొందవచ్చు. ఈ భూతాల యొక్క, పంచభూతాల యొక్క సహాయంతో మనిషి తను గొప్ప సాధనలు చేసి అనగా తపస్సు ఇత్యాది సత్కర్మలను చేసి ఆ పరమాత్మని అనగా బ్రహ్మని పొందవచ్చు. కానీ బ్రహ్మ ఎటువంటి వాడో తెలుసా? బ్రహ్మ నాతః పరతరం భవేత్, ఆ పరమాత్మ కన్నా గొప్పవారు మరొకరు లేరు, హరియే సర్వోత్తముడు అని ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. వాటిలో పంచభూతాని కంవాయు అగ్నిరాపస్తథా చ భూః శబ్దస్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ తద్గుణాః. ఆ మహాభూతాలంటే ఏవో తెలుసా? ఆకాశం, వాయువు,
అగ్ని, జలం, భూమి ఇవే పంచభూతాలు. వాటి విశేష గుణాలు శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవి విశేష గుణాలు. తేషామపి గుణాः సర్వే గుణవృత్తి పరస్పరం పూర్వపూర్వా గుణాः సర్వే క్రమశో గుణిషు త్రిషు. ఆ శబ్దాది గుణాలలో కూడా అనేక గుణ ప్రభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా పరస్పర కలయికతోనే మనకు కనబడుతూ ఉంటాయి. పరస్పరంగా కలిస్తేనే వాటిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ విధంగా దాని యొక్క కలయికలను కూడా స్పష్టంగా చెబుతోంది మహాభారతం. ఉదాహరణకి అగ్నిలో శబ్దము, స్పర్శము, రూపము ఇవి ఉన్నాయి. అలాగే జలంలో శబ్దము, స్పర్శము, రూపం, రసము ఇవి ఉన్నాయి. భూమిలో మాత్రం 5 ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు ఉన్నాయి. వీటినే ముందు కూడా చెప్పబోతున్నారు. ఇక్కడ నీలకంఠాచార్యుల వారు తెలిపారు. షష్ఠస్తు చేతనానామ మన ఇత్యభిధీయతే సప్తమేతు భవేద్బుద్ధి అహంకారస్తతఃపరం. ఈ పంచభూతాలకు అతిరిక్తంగా 6వ తత్వమే చిత్తము, చేతనానామ. దీన్నే మనః ఇత్యభిధీయతే, దీన్నే మనస్సు అని కూడా చెబుతారు, పిలుస్తారు. ఇక 7వ తత్వమే బుద్ధి. ఆ తర్వాత వచ్చే తత్వమే అహంకార తత్వము. ఇంద్రియాణి చ పంచాత్మ రజసత్వం తమస్తథ ఇత్యేష సప్తదశకో రాశిరవ్యక్త సంజ్ఞకః. ఇవే కాకుండా పంచ జ్ఞానేంద్రియాలు, సత్వ రజస్తమో గుణాలు ఇవన్నీ కూడా కలిపితే 17 తత్వాల యొక్క సమాహారము. సర్వే రిహేంద్రియార్థైస్తు వ్యక్తావ్యక్తై సుసంవృతై చతుర్వింశక ఇత్యేషః వ్యక్తావ్యక్తమయో గుణః ఏతత్తే సర్వమాఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి. ఇంతవరకు కూడా నీవు అడిగావు కదా, అసలు గుణాలు ఏవి, తత్వాలేవి, వాటి యొక్క సమాహారం ఎటువంటిదేని. దాన్నే ఆ ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. వ్యక్తావ్యక్త సంజ్ఞ కలిగినటువంటి, పేరు కలిగినటువంటి ఇవన్నీ కూడా దాదాపుగా 24 తత్వాలు అని చెప్పారు. అనగా మొట్టమొదటి తత్వమైనటువంటి పురుషతత్వం, అన్నిటికీ కారణభూతమైనటువంటి తత్వం. ఆ తత్వాన్ని వదిలి 24 తత్వాలని ధర్మవ్యాధుడు చెప్పాడు. దాన్ని కూడా శాస్త్రంలో మనం వింటాం. పురుషో వ్యక్తంచ మహాన్ అహంకారో మనస్తత దశేంద్రియాణి శబ్దాద్యాః భూతేతాః పంచవింశతి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, అలాగే అహంకారతత్వము, బుద్ధితత్వము, మనస్తత్వము, తర్వాత మహత్తత్వము, వీటికి మూలభూతమైనటువంటి ప్రకృతి తత్వము. ఇవి కాకుండా ఇంకా అనేక తత్వాలు కూడా ఉన్నాయి. కళా, విద్య, ప్రవృత్తి అని మహాలక్ష్మి, అభిమన్యమానటువంటి ఇంకొక 12 తత్వాలు ఉన్నాయి. ఈ విధంగా మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చెప్పిన విధంగా 24 తత్వాలున్నాయని తత్వాల యొక్క సమాహారాన్ని చెబుతూ 210వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 211వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. మార్కండేయువాచ ఏవ భక్తస్తు విప్రస్తు ధర్మవ్యాధేన భారత కథామకథయద్భూయో మనసః ప్రీతివర్ధనం. ఆ ధర్మవ్యాధుడు ఈ విధంగా ఉపదేశం చేశాక కౌశిక బ్రాహ్మణుడుగా మనస్సున ఎంతో ప్రసన్నతను పొంది ఇంకా అనేక విషయాలను ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. బ్రాహ్మణ ఉవాచ మహాభూతాని యాన్యాహుః పంచధర్మభృతాం వర ఏకైకస్య గుణాన్ సమ్యక్ పంచానామపి మే వద. ఓ ధర్మవ్యాధ, పంచభూతాలని వేటినంటారు, వాటిలో ఉండేటువంటి ఒక్కొక్క గుణాలను కూడా నాకు దయతో వివరించమని ప్రశ్నించాడు. అందుకు వ్యాధుడు చెబుతూ ధర్మవ్యాధ ఉవాచ భూమిరాపస్తథా జ్యోతి వాయురాకాశమేవ చ గుణోత్తరాణి సర్వాణి తేషాం వక్ష్యామి తే గుణాన్. ఓ బ్రాహ్మణ, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలోని పిలువబడతాయి. ఉత్తరోత్తరంగా పరస్పరంగా ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అనగా చివరిగా వచ్చేటువంటి తత్వము పృథివీతత్వం. ఈ పృథివీతత్వానికి కారణమైనవి పూర్వం ఉన్నటువంటి అన్నీ. అనగా ఉదాహరణకి పృథివీతత్వం పుట్టినది జలతత్వం నుండి, కానీ మొట్టమొదటి తత్వమైనటువంటి ప్రకృతి తత్వం కూడా ఈ పృథివీతత్వానికి కారణమే. అందుకోసమే పృథివీతత్వంలో అన్నీ కూడా ఉంటాయి. కానీ పృథివీతత్వానికి కారణమైనటువంటి జలతత్వంలో దానిపైన ఉన్నటువంటి అన్ని తత్వాలు ఉంటాయి, కానీ జలతత్వానికి కార్యమైనటువంటి పృథివీతత్వం మాత్రం అందులో ఉండదు. ఆ విధంగా ముందు ఉండేటువంటి తత్వాలకు పూర్వం ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా కారణమై, కారణాలన్నీ కూడా కార్యంలో నిక్షిప్తమై ఉంటాయి, సూక్ష్మాంశంతో ఉంటాయి. భూమి పంచగుణా బ్రహ్మన్ ఉదకం చ చతుర్గుణం గుణాస్త్రయస్తేజసి చ
త్రయశ్చాకాశ వాతయో, భూమిలో 5 గుణాలు, నీటిలో 4 గుణాలు, తేజస్సులో 3 గుణాలు, వాయువులో 2 గుణాలు, ఆకాశంలో 1 గుణం ఉంటుంది. వాటిని కూడా విస్తారంగా చెబుతూ శబ్దస్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ పంచమః ఏతే గుణాః పంచభూమేః సర్వేభ్యో గుణవత్తరాః. భూమిలో ఉండేటువంటి గుణాలు లేవు తెలుసా? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ 5 గుణాలు కూడా భూమిలో ఉంటాయి. అన్ని భూతాల కంటే ఎక్కువ గుణాలు కలిగినటువంటి తత్వం ఏదంటే అది పృథివీ తత్వమే. శబ్దస్పర్శశ్చ రూపం చ రసశ్చాపి ద్విజోత్తమ అపామేతే గుణా బ్రహ్మన్ కీర్తితాస్తవ సువ్రత. ఓ ద్విజశ్రేష్ఠ, శబ్దము, స్పర్శము, రూపము, రసము అనేవి జలానికి ఉండేటువంటి లక్షణాలు. శబ్దస్పర్శశ్చ రూపం చ తేజసోత గుణాస్త్రయః శబ్దస్పర్శశ్చ వాయో చ శబ్దశ్చాకాశ ఏవతు. అలాగే అగ్నిలో ఉండేటువంటి 3 గుణాలు శబ్దము, స్పర్శము, రూపము. గాలికి శబ్దము, స్పర్శము రెండే. ఆకాశంలో ఒకే ఒక గుణం ఉంటుంది, అదే శబ్దము. శబ్ద గుణకం ఆకాశం అని మనం న్యాయశాస్త్రంలో విన్న విధంగా ఆకాశంలో ఒకే ఒక గుణం ఉంటుంది, అది శబ్దము. ఏతే పంచదశ బ్రహ్మన్ గుణా భూతేషు పంచసు వర్తంతే సర్వభూతేషు యేషు లోకాః ప్రతిష్ఠితాః. ఓ బ్రాహ్మణోత్తమ, ఈ విధంగా పంచభూతాలలో దాదాపుగా 15 గుణాలు వర్ణింపబడ్డాయి. ఈ గుణాల ద్వారానే ప్రపంచం మొత్తం కూడా ప్రతిష్ఠితంగా ఉన్నది. అన్యోన్యం నాతివర్తంతే సమ్యక్చ భవతి ద్విజ యదాతు విషయీభావం ఆచరంతి చరాచరాః. అలాగే ఈ 5 భూతాలు కూడా పరస్పరంగా ఆధారంగా ఉన్నాయి. ఏ ఒక్కటిలో లేకపోయినా కూడా మిగతావన్నీ కూడా ఉండలేకపోతాయి. అనగా ఆకాశంలో ఒకే గుణం ఉంది, అక్కడ సమస్య లేదు. కానీ ఎక్కడైతే పృథివీలో 5 గుణాలు ఉంటాయో ఆ 5 గుణాలు కూడా ఖచ్చితంగా భూమిలో ఉండవలసినదే. పరస్పరంగా అవన్నీ కూడా కలిసి ఒకే చోట, కొన్ని చోట్ల 5 గుణాలు, కొన్ని చోట్ల 4 గుణాలు, కొన్ని చోట్ల 3 గుణాలు, కొన్ని చోట్ల 2 గుణాలు, కొన్ని చోట్ల ఒకే గుణము, అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. తదా దేహి దేహమన్యం వ్యతిరోహతి కాలతః ఆనుపూర్వ్యా వినశ్యంతి జాయంతే చానుపూర్వశః. ఈ పృథివ్యాది పంచభూతాలు కూడా శబ్దాది 5 గుణాలను కలిగి ఉండటం వలనే మనిషి మరణిస్తాడు, మనిషి జన్మిస్తాడు. అది ఎలాగో తెలుసా? ఈ 5 భూతాలకు 2 లక్షణాలు ఉన్నాయి. అది వ్యక్త లక్షణము, ఇంకోటి అవ్యక్త లక్షణం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే సమత్వాన్ని కోల్పోతాయో అప్పుడు జీవి తన సంకల్పానుసారంగా, అనగా పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారంగా ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తను పొందుతాడు, అనగా మరణిస్తాడు, మళ్ళీ పుడతాడు. ఈ పంచభూతాలే మరణించేటప్పుడు ప్రతి ఒక్క అవన్నీ కూడా పరస్పరంగా ఆయా భూతాలు వాటిలోనే విలీనం అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక జీవి తను మరణించాడని అనుకుందాం. మానుష దేహం కావచ్చు, లేకపోతే మృగపక్ష్యాది రూపంలో ఉండవచ్చు. అతను మరణించిన తర్వాత అతని శరీరంలో ఉండేటువంటి ఏవేవి తత్వాలు ఎంతవరకు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఆయా తత్వాల్లో వెళ్ళి కలుస్తాయి. అంటే ఒక మనిషి తను మరణించిన తర్వాత అతని శరీరంలో ఉండేటువంటి పృథ్వీ భాగం ఏదైతే ఉంటుందో అది వెళ్ళి పృథ్వీ తత్వంలో కలుస్తుంది. జలభాగం ఏదైతే ఉంటుందో అది వెళ్ళి జలతత్వంలో కలుస్తుంది. ఈ విధంగా పంచభూతాలు కూడా అతని శరీరానికి ఏ విధంగా అయితే కారణీభూతాలుగా ఉంటాయో అతను మరణించిన తర్వాత ఆయా భాగం వెళ్ళి అందులోనే విలీనమవుతాయి. తత్ర తత్ర హి దృశ్యంతే ధాతవః పాంచభౌతికాః యైరావృతమిదం సర్వం జగత్ స్థావర జంగమం. అజ్ఞానం వలన తను పొందినటువంటి క్లేశాన్ని, అనగా కష్టాన్ని అతిక్రమించినటువంటి ఆ మహాపురుషుడు లౌకికమైన, అలాగే తప్పనిసరిగా చేయగలిగిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చేస్తూ, అనగా జ్ఞాన మార్గంలో ఉంటూ మోక్షాన్ని పొందుతాడు. అనగా ఈ పాంచభౌతికమైనటువంటి దేహాన్ని పొందినప్పటికీ కూడా ఎప్పుడైతే జిజ్ఞాస అనే భావన, అనగా జ్ఞానాన్ని పొందాలనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అటువంటి వాడే ఎంతో ప్రయత్నించి చివరికి ఎన్నో జన్మల యొక్క పరిపాకం వలన తను మోక్షాన్ని పొందుతాడు. ఆ జీవిలో ఎన్నో దుర్గుణాలు ఉండవచ్చు, సుగుణాలు ఉండవచ్చు. పరమాత్మలో మాత్రం ఎప్పటికి కూడా సుగుణాలే ఉంటాయి. అతను అవికారి, అతనిలో ఎటువంటి వికారాదులు ఉండవు, నిత్య ప్రవృద్ధుడు, ఒకే రకంగా ఉంటాడు పరమాత్మ. అటువంటి వాడు పరమాత్మ. దాన్నే నీలకంఠాచార్యుల వారు చెబుతూ నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం మద్యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాహ అని చెబుతారు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు తెలుసా? నిత్యుడు, అనగా శాశ్వతుడు.
శశ్వదేక స్వరూపుడు, విభుడు అనగా సర్వత్ర వ్యాప్తుడైన వాడు పరమాత్మ. జీవాత్మకు సర్వత్ర వ్యాప్తత్వం లేదు. అలాగే సర్వగతం, అన్నిటి యందు కూడా పరమాత్మ నిక్షిప్తమై ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. కానీ సుసూక్ష్మం, అన్నిటిలో ఉన్నాడు కదా, సరే వాటిని చూస్తే పరమాత్మను చూసినట్ట అంటే అలా కాదు. సూక్ష్మ బుద్ధితో వేదాలలో చెప్పిన విధంగా పరమాత్మను చూస్తే కానీ పరమాత్మ మనకు తన దర్శనాన్ని ఇవ్వడు. అలాగే యద్భూతయోనిం, ప్రతి ఒక్క జీవి యొక్క పుట్టుకకు, ప్రతి ఒక్క కర్మకు కూడా ఆ పరమాత్మయే కారణము. అతడినే పరిపశ్యంతి ధీరాహ, జ్ఞానులు వేదాదుల యొక్క సత్కర్మలను, వేదాదుల ద్వారా ఉపదేశించబడిన మార్గం ద్వారా అతన్ని దర్శిస్తారు. తపోమూలమిదం సర్వం యన్మాం విప్రాను పృచ్ఛసి ఇంద్రియాణ్యేవ సంయమ్య తపో భవతి నాణ్యత. అలాగే ఓ కౌశిక బ్రాహ్మణ, నీవు నన్ను ఏ విషయాలనైతే అడిగావో వాటికి మూలంగా ఒక విషయాన్ని చెబుతాను విను. పరమాత్మని దర్శించాలంటే అనగా ఇంద్రియాల యొక్క జ్ఞానం కావాలి నీవు అడిగావు కదా, అలాగే ఇంద్రియాల యొక్క ఫలితాన్ని కూడా నీవు అడిగావు కదా. ఇంద్రియాల యొక్క ఫలితం ఏమిటంటే ఆ పరబ్రహ్మ యొక్క దర్శనము, ఆ పరమాత్మని దర్శించడం. అది సామాన్యంగా సాధ్యం కాదు. అదంతా కూడా తపో భవతి నాణ్యత, తపస్సు ద్వారా మాత్రమే ఆ పరమాత్మని దర్శించగలం, వేరే ఏ మార్గం కూడా లేదు. పశ్యత సర్వభూతాని సర్వావస్థాసు సర్వదా బ్రహ్మభూతస్య సంయోగః నాశుభే నోపపద్యతే. ఆ పరమాత్మ అన్ని జీవులను కూడా ఆత్మరూపంగా అన్ని వేళలా కూడా చూడగల గొప్ప సామర్థ్యాన్ని కలిగిన వాడు ఆ పరమాత్మ. అనగా ప్రతి ఒక్క జీవిని కూడా ప్రతి ఒక్క సందర్భంలో కూడా పరమాత్మ తను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. అదంతా కూడా అప్రయత్నంగా. అయ్యో అనంతానంత జీవుల యొక్క అనంతానంత కర్మలను ఇన్నిటిని చూస్తున్నాడంటే, మనం ఇప్పుడు ఏవో సీసీ కెమెరాలో చూసిన విధంగా పరమాత్మ అన్నిటిని చూస్తుందంటే పరమాత్మకి ఎంత శ్రమ కలిగి ఉండవచ్చు అని మనం అనుకుంటాం. కానీ పరమాత్మకి ఎటువంటి శ్రమ లేదు. అదంతా కూడా క్రీడ అని అనుకుంటున్నాడు. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే బంతితో ఆటలాడతారో పరమాత్మ ఈ బ్రహ్మాండంతో అలా ఆడతాడంట పరమాత్మ. అలాగే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఎవరైతే ఆత్మజ్ఞాని ఉంటాడో వాడు లౌకికమైనటువంటి విషయాలతో ఎటువంటి సంపర్కాన్ని పొందకుండా, అపవిత్రమైనటువంటి కర్మలను తను ఆచరించకుండా ఎప్పుడు కూడా పవిత్రమైన కర్మలనే ఆచరిస్తూ ఉంటాడు. జ్ఞానమూలాత్మకం క్లేశం అతివృత్తస్య పౌరుషం లోకవృత్తి ప్రకాశేణ జ్ఞాన మార్గేణ గమ్యతే. ఆ అజ్ఞానం వలన కలిగిన క్లేశాన్ని అతిక్రమించినటువంటి ఆ మహాపురుషుడు లౌకికమైన అలాగే తప్పనిసరిగా చేయగలిగినటువంటి పనులను మాత్రమే చేస్తూ జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని పొందుతాడు. అనగా జ్ఞానిగా ఉన్నవాడు మోక్షేచ్ఛుగా ముముక్షు ఎవరైతే ఉంటాడో వాడు క్షుల్లకమైనటువంటి మార్గాలను అవలంబించడు. అలాగే ఐహికమైన తుచ్చమైన అనిత్యమైనటువంటి విషయాల వెనక పరిగెత్తుతూ సమయాన్ని వ్యర్థం చేసుకోడు. ఎప్పుడుగా మోక్షేచ్ఛువుగా ఉంటాడు. ఇంద్రియాణ్యేవ తత్సర్వం యత్ స్వర్గ నరకా ఉభౌ నిగృహీత విశిష్టాని స్వర్గాయ నరకాయ చ. అలాగే స్వర్గ నరకాల కారణాలు కూడా ఇంద్రియాలే. ఎలాగంటే బాగా ఎవరైతే చక్కగా ఇంద్రియాలు నిగ్రహం చేస్తారో వారు స్వర్గాన్ని పొందుతారు. అవే ఇంద్రియాలు స్వర్గానికి కారణాలు. అలాగే ఎవరైతే చక్కగా ఇంద్రియాలు నిగ్రహించలేడివాడుగా ఉంటాడో వాడు నరకానికి వెళ్తాడు. ఒకే ఇంద్రియమే ఒకరికి అవి స్వర్గాన్ని అందిస్తే మరొకరికి అవి నరకాన్ని అందిస్తాయి. ఏష యోగ విధి కృష్ణో యావదింద్రియ ధారణం ఏతన్మూలం హి తపసః కృష్ణస్య నరకస్య చ. మనం యోగాభ్యాసాన్ని చేస్తున్నామంటే, యోగాభ్యాసం అంటే మనస్సుని యుక్తమైనటువంటి విషయాల వైపు పరిగెత్తించడం అనేది యోగాభ్యాసం చెప్పారు. అటువంటి విధానంలో మనం ఉన్నామంటే అన్ని విషయాలను కూడా అన్ని ఇంద్రియాలను కూడా మనం వశంలో పెట్టుకున్నామని అర్థం. దీన్నే తపస్సు అంటారు. ఈ తపస్సే అన్నిటికీ మూలము. అందుకోసమేనిగా ఇంద్రియ వశత్వం అనేది స్వర్గానికి, ఇంద్రియాలని అదుపులో ఉంచుకోకపోవడం అనేదే నరకానికి కారణం. ఇంద్రియాణం ప్రసంగేణ దోషమార్ఛం త్యసంశయం సన్నియమ్యతు తాన్యేవ తతసిద్ధిం సమాప్నుయాత్. ఈ ఇంద్రియ సంసర్గం వలన మనిషి నిస్సందేహంగా దుర్గుణాలకు బానిస అయిపోతాడు. అనగా ఎవరి ఇంద్రియాలైతే తన అధీనంలో లేవో వాడు నరకాన్ని పొందుతాడు. అవే ఇంద్రియాలని ఎవరైతే చక్కగా నియంత్రించుకోగలడో, నిగ్రహించుకోగలడో వాడు స్వర్గాన్ని పొందుతాడు. షణ్ణామాత్మని నిత్యానాం ఐశ్వర్యం యోధిగచ్చతి
సనపాపై కృతోనర్థే రుజ్యతే విజితేంద్రియ. ఈ తన శరీరంలో ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి మనస్సు, ఆ మనస్సు సహితంగా ఉండేటువంటి ఇంద్రియాలు, వీటిని ఎవరైతే చక్కగా నియంత్రించుకుంటాడో వాడినే జితేంద్రియుడు అని పిలుస్తాడు. వాడు స్వర్గాన్ని పొందుతాడు. ఎవడైతే వాటిని నిగ్రహించుకోలేడో వాడినే అజితేంద్రియుడు అని పిలుస్తాడు. వాడు నరకాన్ని పొందుతాడు. పాపపుణ్యాలు పరస్పరంగా వేరువేరుగా చేస్తారు కాబట్టి వారు ఆ విధంగా చేస్తారు. రతశరీరం పురుషస్య దృష్టం ఆత్మా నియంతేంద్రియాణ్యాహురశ్వాన్ తైరప్రమత్త కుశలీ సదశ్వై ఆంతై సుఖం యాతిరధీవ ధీర. పరమాత్మ దేనైతే భగవద్గీతలో చెప్పాడో ఇంద్రియాణి హయాన్యాహు విషయాన్ స్తేషు గోచరాన్ అని చెప్పిన విషయాలనే ధర్మవ్యాధుడు చెబుతున్నాడు. మన చక్షుస్సుని చర్మచక్షుస్సు అని పిలుస్తారు. అటువంటి ఈ చక్షుష్కి గోచరమయ్యేటువంటి అనగా కనబడేటువంటి ఈ భౌతిక దేహం ఏదైతే ఉందో అనగా మన శరీరము, దీన్నే రథము అని పిలుస్తారు. ఆత్మయే సారథి, ఇంద్రియాలే అశ్వాలు. అలాగే కుశలంగా ఉన్నవాడు అనగా మోక్షేచ్ఛువు, చక్కటి ఉపాయాన్ని తెలుసుకున్నవాడు తన ఇంద్రియాలని వశంలో పెట్టుకుంటాడు. తన ఇచ్ఛానుసారంగా ఎప్పుడూ కూడా సత్కర్మలను చేస్తూ మోక్షాన్ని పొందుతాడు. వాడినే సాధకుడు అని పిలుస్తారు. అటువంటి వారు మాత్రమే సుఖంగా జీవితయాత్రను కొనసాగిస్తారు. షణ్ణామాత్మ నియుక్తానాం ఇంద్రియాణాం ప్రమాథినాం యో ధీరో ధారయేత్రస్మిన్ సస్యాత్ పరమసారథి. వాడినే చక్కటి సారథిగా శాస్త్రం పిలుస్తూ ఉంది. ఎవరైతే అధోగతి పాలు చేయకుండా తన ఇంద్రియాలను వశం పెట్టుకున్నాడో వాడినే చక్కని సారథిగా పిలుస్తుంది శాస్త్రం. ఇంద్రియాణాం ప్రసుష్టానాం హయానాం ఇవ వర్త్మసు ధృతిం కుర్వీత సారథ్యే ధృత్యా తాని జయేధ్రువం. రహదారిలో గుర్రాలు పరిగెత్తుతూ ఉంటాయి. అవి ఎటంటే అటు పరిగెత్తితే ఒక్కొక్క అశ్వం ఒక్కొక్క వైపు వెళ్ళిపోతే ఏ విధంగా అయితే రథం కూలిపోతుందో అలా కాకుండా అవన్నీ కూడా ఒకే వైపు వెళ్ళాలి. అవన్నీ కూడా ఒకే వైపు వెళ్ళాలంటే అవి కూడా మళ్ళీ విషయాల వైపే పరిగెత్తితే దాని వలన ఎటువంటి ఉపయోగం లేదు. విషయాల వైపు కాకుండా తపస్సు, దమము, ఇంద్రియ నిగ్రహము ఇటువంటి వాటి వైపు అవి పరిగెత్తితే అవి చక్కటి ఫలితాలు ఇస్తాయి. వాడే ఇంద్రియాన్ని జయించిన వాడవుతాడు. ఇంద్రియాణాం విచరతాం యన్మనోను విధీయతే తతస్య హరతే బుద్ధిం నావం వాయురివాంభసి. ఈ శ్లోకాన్ని కూడా భగవద్గీతలో చెప్పిన శ్లోకమే. నీటిలో నడిచేటువంటి నౌక ఏ విధంగా అయితే వాయువు చేత అలా అల్లకల్లోలమై సముద్రంలో మునిగిపోతుందో అలా కాకుండా ఆ విధంగా కాకుండా తన నావను చక్కటి నిగ్రహిస్తూ ఎవరైతే సరిగ్గా చక్కటి దారికి తీసుకువెళ్తారో అనగా అటువంటి అల్లకల్లోలభూతమైనటువంటి సముద్రంలో కాకుండా సుఖంగా ఒడ్డుకి ఎవరైతే చేర్చుతాడో వాడినే మోక్షజ్ఞుడు అని పిలుస్తారు. కానీ ఎవరైతే చేరడో వాడినే దురాచారి అని శాస్త్రం పిలుస్తూ ఉంది. యేషు విప్రతిపద్యంతే షట్సు మోహాత్ఫలాగమే తేష్పద్యసితాధ్యాయి వింద్యతే ధ్యానజం ఫలం. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ 6 ఇంద్రియాలు ఉన్నాయి. మనఃప్రగ్రహవాన్ నరహ అని చెప్పిన విధంగా మనస్సు ప్రగ్రహము, ఆత్మ సారథి, 5 ఇంద్రియాలే 5 అశ్వాలు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. ఏదో పరమాత్మ తనకు కావలసిన వారికి ఇస్తాడు, మిగతా వారికి ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. కానీ శబ్దాదుల వల్ల అనగా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల తను సుఖాన్ని పొందే విషయంలో మోహాన్ని మాత్రం పొందకూడదు. మోహాన్ని పొందితే అనగా ఈ సంసారమే శాశ్వతమని ఎవరైనా అనుకుంటే అటువంటి మోహాన్ని పొందితే వాడు మాత్రం ఖచ్చితంగా కూడా పునః ఈ సంసారంలో జన్మించవలసి వస్తుంది. లేకపోతే ఇక్కడ పొందినటువంటి మోహాలకు కారణంగా తను నరకానికైనా వెళ్ళవలసి ఉంటుంది అని చెబుతూ ఇక్కడికి 211వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక 212వ అధ్యాయంలో చెప్పే విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.